వెల్కమ్ టు ఓఎస్జీ న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. ప్రపంచ ఆహార భద్రతకి భారత్ పరిష్కారం కనుక్కుంటుంది. ప్రధాని మోడీ ఆయా పోస్టు భర్తీ విషయంలో అందిన ఫిర్యాదుపై విచారణ చేపట్టాము. ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్. గిరిజనులు తలరాతలు మారేది ఎప్పుడు? కుశలవాడ మైనింగ్ నోటిఫికేషన్ రద్దు చేయాలి. విశాఖ ప్రజలకి సిపిఎం పిలుపు. అవయవ దానానికి అందరూ ముందుకు రావాలి. విశాఖ కలెక్టర్. నా మాట ఆవేదనతోనే, వ్యతిరేకతతో కాదు. బుద్ధా కీలక వ్యాఖ్యలు. నర్సీపట్నం మున్సిపాలిటీ 2వ వార్డు అంగన్వాడీ ఆయా పోస్టు భర్తీ విషయంలో అందిన ఫిర్యాదుపై విచారణ చేపట్టామని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అనంతలక్ష్మి శుక్రవారం నర్సీపట్నంలో తెలిపారు. విచారణలో అన్ని విషయాలు తెలుసుకున్నామన్నారు. నా పేరు కే అనంతలక్ష్మి. నేను అనకాపల్లి జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ని, అంటే టీడబ్ల్యూసిడబ్ల్యూ ఎంపవర్మెంట్ ఆఫీసర్ని. ముఖ్యంగా ఈరోజు నర్సీపట్నం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ నుంచి ఒక గ్రీవెన్స్ వచ్చింది. అది నర్సీపట్నం లోకల్ బీసీ కాలనీ 2కి అంగన్వాడీ కార్యకర్త ఎంపిక విషయంలోని కొంత అన్యాయం జరిగింది అనుకుంటూ ముంజేటి సంతోష్ అనే ఆమె గ్రీవెన్స్లో పిటిషన్ పెట్టి ఉన్నారు. దాని మీద ఎంక్వైరీ నిమిత్తం రావడం జరిగింది. ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో ఎంపిక కాబడిన అంగన్వాడీ వర్కర్ యొక్క సర్టిఫికెట్లు కూడా ఒకసారి మరలా స్క్రూటినీ చేయవలసిందిగా ఎంఆర్ఓ గారికి లెటర్ పెట్టమని ఆఫీస్ సిబ్బందికి తెలియచేయడం అయింది. ముఖ్యంగా మన నర్సీపట్నం ఈ ఏరియాలోని ఇప్పుడు మనకి ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు తల్లిపాలు వారోత్సవాల కార్యక్రమం జరుగుతుందండి. అది గ్రామ స్థాయిలోను, అలాగే సచివాలయం వార్డు స్థాయిల్లోనూ, అదేవిధంగా మండల లెవెల్లోనూ, జిల్లా స్థాయిలో కూడా ఈ తల్లిపాలు వారోత్సవాలు అనేవి జరుగుతున్నాయి. ఈ తల్లిపాలు వారోత్సవంలోని ముఖ్యంగా ఇప్పుడు ప్రతి తల్లి కూడా, అంటే ఆమె ఆసుపత్రిలో డెలివరీ అయినా, ఇంటి దగ్గర డెలివరీ అయినా, ఆమె చదువుకున్న ఆమెనా, చదువులేని ఆమెనా, బిడ్డను ప్రసవించిన వెంటనే తల్లిపాలు ఇచ్చే బాధ్యత తల్లిది. అది ఏంటంటే తనకు నచ్చితే ఇవ్వడం, లేకపోతే ఇవ్వకపోవడం అనేది కాదు, కానీ అదొక నిబంధన. తప్పనిసరిగా ప్రతి తల్లి కూడా బిడ్డకి 6 నెలల వరకు తల్లిపాలు ఇవ్వాల్సి ఉంది. అంతేకాకుండా గిరిజనుల తలరాతలు మారేది ఎప్పుడు? విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రామవరం పంచాయతీ కరకవలస గ్రామం ప్రేమ వెలుగు సేవ ఆశ్రమ సంఘంలో 2 రోజుల క్రితం 46 మంది గిరిజనులు పిల్లలు అస్వస్థకు గురయ్యారు. నాది సోముల కన్నయ్య, చిట్టంపాడు విలేజ్, ఎస్కోట మండలం, మూలగొడవారి పంచాయతీ, విజయనగరం జిల్లా. మా ఊరిలో ఒక స్కూల్ కానీ, లేదంటే ఒక రోడ్ సౌకర్యం కానీ, లేదంటే మిగతా ఏవి కూడా లేవు. దయచేసి మీరు ఒక రోడ్డు, ఒక స్కూల్లో టీచరు మీరు దయచేసి వినిపిస్తారని మేము మిమ్మల్ని కోరుతున్నాము. సీఎం గారండి, దయచేసి మన చంద్రబాబు నాయుడు గారు మనని ఒకసారి ఆలోచించాలని మేము ఆలోచిస్తున్నాం సార్. మరి ముఖ్యంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మా ఆలోచనలను, మా బాధలను ఒకసారి మీరు గమనించి మా పరిస్థితులు మీరు అడుగులో మీరు పెట్టుకొని కాస్త ముందుకు తీసుకొస్తారని మేము మరీ మిమ్మల్ని బతిమాలుతున్నాం సార్. దయచేసి నేను ఒక స్కూల్ టీచర్ కానీ స్కూల్లో మీరు దయచేయాలని మనం కోరుతున్నాం సార్. నా పేరు పేరంగి సోమేశ్వరరావు. మాది చిట్టంపాడు, ఎస్కోట మండలం, విజయనగరం జిల్లా, మూలపడారు పంచాయతీ. మాది మా గ్రామము దాదాపు 150 సంవత్సరాలు పైబడి మాకు ఏ న్యాయం జరగలేదు. కనీసం రోడ్డు కానీ, స్కూల్ కానీ ఏ సదుపాయం లేదు. అస్సలు గవర్నమెంట్ నుండి ఏ సదుపాయం మాకు అస్సలు లేదు. ఈసారైనా మాకు మా గ్రామంలో ఆ స్కూల్ లేక రామవరం గ్రామంలో జాయిన్ చేసాము. అక్కడ ఫుడ్ పాయిజన్ వల్ల దాదాపు ఒక 18 మంది పిల్లలు అనారోగ్యం పాలయ్యారు. దయచేసి మీరైనా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి, మరి ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈసారైనా మా గ్రామానికి రోడ్డు సౌకర్యం స్పందించాలని ఈ టీడీపీ ప్రభుత్వాన్ని విన్నపం జరుపుతున్నాము. మరి ముఖ్యంగా మాకు గత ప్రభుత్వము
మాకు రోడ్డు సౌకర్యం రోడ్డు శాంక్షన్ అయిందని చెప్పారు. దాన్ని మా గ్రామంలో బొడ్డారు నుండి చిలకపాడు మీదుగా చిట్టంపాడు గ్రామంలో 11 కిలోమీటర్లు 10 కోట్లు శాంక్షన్ చేస్తామన్నారు. అది వరకు కూడా ఇది ఇప్పటికొచ్చి అసలు ఏ రిజల్ట్ కూడా మాకు అందించట్లేదు. దయచేసి ఈ ప్రభుత్వం త్వరగా మాకు ఈ రోడ్డు పరిష్కారంను స్కూలు త్వరగా మాకు అందిస్తారని మేము వినయపూర్వకంగా టీడీపీ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. విజయనగరం జిల్లా గంటేడి మండలం రామవరం గ్రామం దగ్గర పేమవేలుగు ప్రపంచ ఆహార భద్రతకు భారత్ పరిష్కారం కనుక్కుంటుందని ప్రధాని మోడీ అన్నారు. మా రైతుల తరపున మీకు స్వాగతం. మా దేశంలో ప్రతి 100 కిలోమీటర్లకు వ్యవసాయ పద్ధతులు మారుతాయని అన్నారు. भारत में जीव प्रेमी भारत में आपका स्वागत है, अभिनंदन है. फ्रेंड्स, भारत जितना प्राचीन है उतनी ही प्राचीन एग्रीकल्चर और फूड को लेकर हमारी मान्यताएं हैं, हमारे अनुभव हैं और भारतीय कृषि परंपरा में साइंस को, लॉजिक तो प्राथमिकता दी गई है. आज फूड और न्यूट्रिशन को लेकर इतनी चिंता दुनिया में हो रही है, लेकिन हजारों साल पहले हमारे ग्रंथों में कहा गया है, अन्नम ही भूतानाम ज्येष्ठम तस्मात् सर्वौषधम उच्यते. अर्थात सभी पदार्थों में अन्न श्रेष्ठ है, इसलिए अन्न को सभी औषधियों का स्वरूप, उनका मूल कहा गया है. हमारे अन्न को औषधीय प्रभावों के साथ इस्तेमाल करने का पूरा आयुर्वेद विज्ञान है. ये पारंपरिक नॉलेज सिस्टम भारत के समाज जीवन का हिस्सा है. फ्रेंड्स, लाइफ और फूड को लेकर ये हजारों वर्ष पहले का भारतीय विजडम है. इसी विजडम के आधार पर भारत में एग्रीकल्चर का विकास हुआ है. भारत में करीब 2000 वर्ष पहले कृषि पराशर नाम से जो ग्रंथ लिखा गया था, वो पूरे मानव इतिहास की धरोहर है. ये वैज्ञानिक खेती का एक कॉम्प्रिहेंसिव डॉक्यूमेंट है, जिसका अब ट्रांसलेटेड वर्जन भी मौजूद है. इस ग्रंथ में कृषि पर ग्रह नक्षत्रों का प्रभाव, बादलों के प्रकार, रेनफॉल को नापने का तरीका और फोरकास्ट, रेन वाटर हार्वेस्टिंग, जैविक खाद, पशुओं की देखभाल, बीज की सुरक्षा कैसे की जाए, स्टोरेज कैसे की जाए, ऐसे अनेक विषयों पर इस ग्रंथ में विस्तार से बताया गया है. इसी विरासत को आगे बढ़ाते हुए भारत में एग्रीकल्चर से जुड़ी एजुकेशन और रिसर्च का एक मजबूत इकोसिस्टम बना हुआ है. इंडियन काउंसिल ऑफ एग्रीकल्चर रिसर्च के ही 100 से ज्यादा रिसर्च संस्थान है. भारत में
एग्रीकल्चर और కుసులవాడ మైనింగ్ నోటిఫికేషన్ రద్దు చేయాలి. ఎర్రమట్టి దిబ్బల త్రవ్వకాలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. పర్యావరణ రక్షణకై ఉద్యమించండి. విశాఖ ప్రజలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె లోకనాథం పిలుపు. ఎర్రమట్టి దిబ్బలు చాలా చారిత్రాత్మకమైనవి. పరిరక్షించాల్సిన గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ సీరియస్ గా తీసుకోవట్లేదు. గత ప్రభుత్వం లీజుల పేరుతో దాదాపు 287 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. ఏ రకంగా ఇచ్చారు? దానికి సంబంధించిన దాంట్లో విశాఖ కోఆపరేటివ్ మ్యూచువల్ ఎయిడ్ సొసైటీ పేరుతో అక్కడ తవ్వకాలు జరిపారు. అసలు ఆ సొసైటీకి రాజ్యాంగపరంగా చట్టపరంగా ఆ రకంగా అన్ని హక్కులు ఉన్నాయా లేదనేది మేము అడగదలుచుకున్నాం. అదే కాదు, ఒక చారిత్రాత్మకమైన ప్రాంతాన్ని పరిరక్షించాల్సింది పోయి ఈ రకంగా లీజుల పేరుతో ఇవ్వటం అనేది సరైనది కాదు. ఎందుకంటే మనం చెప్పడం కాదు, సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులు ఇచ్చింది. చారిత్రక కట్టడాలు అట్లాగే ఎర్రమట్టి దిబ్బలు లాంటి ప్రాంతాలని పర్యవేక్షించాల్సింది ప్రభుత్వం. అట్లాంటిది ఈరోజున్న మైనింగ్ డిపార్ట్మెంటు లాభాల పేరుతో లీజుల పేరుతో ఇవ్వటం అనేది సరైనది కాదు. దానికి సంబంధించిన దానిలో కూడా ఇప్పుడు పెనాల్టీ వేస్తున్నామని ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఇంత పెద్ద దుర్మార్గం. ఒకవైపున చారిత్రక కట్టడాలకు సంబంధించి మైనింగ్ డిపార్ట్మెంట్ ఇవ్వడమే ఒక తప్పు. కాబట్టి ఆ రోజున్న అధికారుల మీద ఖచ్చితంగా కఠిన శిక్షలు విధించాలి. అదే కాకుండా ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ ఏదైతే ఉందో ఆ సొసైటీకి సంబంధించి నేరాల వలసకు సంబంధించిన దాంట్లో కనీసం చట్టబద్ధతతో ఉందా లేదనేది చూడాలి. ఇక్కడున్న ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత గబ్బులు పెడతా ఉన్నారు. నేను చెప్దలుచుకుందంటే చట్టసభల్లో ఏవైతే చట్టాలు చేయాలో ఆ చట్టాలు చేయాల్సిన గంటా శ్రీనివాసరావు గారు ఇక్కడికి వచ్చి గగ్గోలు పెట్టడం ఎందుకు? డైరెక్ట్ గా చట్టం ప్రకారంగా ఆ సొసైటీకి పర్మిషన్ ఎవరు ఇచ్చారు, ఏ రకంగా వాళ్ళు తవ్వకాలు జరిపారు, ఎంత భూములో తవ్వకాలు జరిపారు, తవ్వకాలు జరపాల్సి వస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఏంటనేది దానికి సంబంధించిన చట్టం చేయాలి. చారిత్రకమైన కట్టడాలకు సంబంధించిన చట్టాలు చేయాలి. అది ఒక్క హైకోర్టుకి అట్లాగే ఇక్కడున్న అసెంబ్లీకి ఉంది అనేది కూడా చట్టం చెప్తా ఉంది. దాన్ని పక్కన పెట్టేసి ఈరోజు గగ్గులు పెట్టడం వల్ల ఏం లాభం అనేది. ఇప్పటికైనా చారిత్రక కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయో దానికి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి. ఆ రకంగా ఆ ప్రాంతాన్ని సంరక్షించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. రెండో వైపున కుసులవాడకు సంబంధించి ఏదైతే ఉందో మైనింగ్ కి సంబంధించిన దాంట్లో భూములు 8 ఎకరాల భూములు రేపు పబ్లిక్ హీరింగ్ జరబోతా ఉంది. విశాఖపట్నానికి సంబంధించి పర్యావరణం రెడ్ జోన్ గా ఉంది. ఆ రెడ్ జోన్ కి సంబంధించి అనేక ఇబ్బందులు వస్తాయని చెప్తుంది. ఉమ్మడి విశాఖపట్నానికి సంబంధించి అటు మాడుగులు గాని రావుకోవటం గాని అనేక తవ్వకాలు జరిపారు. ఈ రోజు దాని పరిస్థితి ఏంటి? భూగర్భ జలాలు కలుషితమయ్యే ఆ ప్రాంతంలో ఉండే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కండు చూపుపోయి కళ్ళు లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు అనేది నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు కుసులవాడలో ఇస్తున్న భూమికి సంబంధించిన దాంట్లో అక్కడున్న ఎవరైతే పంచాయతీ సర్పంచ్ ఉన్నారో వాళ్ళ తీర్మానం లేదు. డైరెక్ట్ గా పబ్లిక్ హీరింగ్ జరిపి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. అది కూడా సరైనది కాదు. చట్టం ప్రకారం ఇప్పుడు చెప్తుందంటే మనం చూస్తున్నాం ప్రకృతి విలయతాండం ఏ రకంగా చేస్తుందని. ప్రకృతి పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్తుందంటే భూగర్భ జలాలకు సంబంధించిన విషయంలో కానీ భూములు తవ్వకాలు జరిగితే భవిష్యత్తులో భూకంపాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే కొండ చర్యలు పడిపోయేదానికి అవకాశం ఉంటుందని ఆ రకంగానే అనేక ఇబ్బందులు వస్తాయని చెప్తా ఉంటే దాన్ని పక్కన పెట్టి ఈ రోజు కుసులవాడ భూముల్ని పబ్లిక్ హీరింగ్ జరపడం సరైనది కాదనేది. కాబట్టి రెండింటికి సంబంధించి ఇది కుసులవాడకు సంబంధించిన దానిలో కానీ ఎర్రమట్టి దిబ్బలకు సంబంధించిన దానిలో ఈ రోజు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు గారు ఏం అభిప్రాయం చెప్తారనేది చెప్తున్నాం. గతంలో వైఎస్ఆర్ పార్టీ ఏదైతే తప్పులు చేసిందో ఇప్పుడు తెలుగుదేశం కూడా అదే తప్పులు చేస్తుందా లేదనుకుంటే చట్టానికి సంబంధించిన దాంట్లో పకడ్బందీగా అమలు చేస్తారనేది స్పష్టంగా చెప్పాలి. కాబట్టి వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు ఆరోపణలు చేసేదానికన్నా విశాఖపట్నంకి ఏ ప్రయోజనం చేకూరుతుంది, ప్రజలకు ఏ రకంగా చేకూరుతుంది అనే పద్ధతిలో ఉండాలని దీనికి సంబంధించిన 2 సమస్యల మీద సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారికి అట్లాగే పర్యావరణ వ్యాఖ్యలకు వీళ్ళందరికీ విమరాన్ని ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా ప్రజలందరూ సిపిఎం పార్టీకి మద్దతు తెలియజేయాలని ఈ రోజు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రజానీకాన్ని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అవయవ దానానికి అందరూ ముందుకు రావాలి. విశాఖ కలెక్టర్ అపోహలు వీడి అవయవ దానానికి అందరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని కలెక్టర్ ఎంఎన్ఓ హరేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా బాడీ డోనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 15న నిర్వహించబోతున్న అవయవ దాన పక్ష ఉత్సవాలను శనివారం జీవీఎంసీ పార్క్ గాంధీ విగ్రహం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ప్రతిజ్ఞ చేస్తున్నాను. గొప్ప ఉద్దేశంతో ఈ ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతున్నది.
ప్రజల మధ్యలో ఆహ్వానం కల్పించాల్సిన అవసరం చాలా ఉంది. చాలా మందికి దీనివల్ల ఒక ప్రాణాన్ని పోషించే అవకాశం ఉంది అని తెలుస్తూ కూడా వాళ్ళు ముందుకు రావడం లేదు. ఎందుకంటే వాళ్ళు కొన్ని అభియోగాలు ఉన్నాయి. ఇది కరెక్ట్గా జరుగుతాయా, సరైన వ్యక్తికి మనము ఆర్గన్ చేర్చగలమా, అదేవిధంగా దీనివల్ల వాళ్ళకు జరిగే మేలు గురించి కూడా సరైన అవగాహన లేదు. సో ఇలాంటి ర్యాలీల ద్వారా తప్పకుండా ప్రజలకు మనము ఆ విషయాన్ని తీసుకువెళ్ళడానికి ఒక అవకాశం ఉంది. ఆర్గన్ డొనేషన్ అనేది మన రాష్ట్రంలో తీసుకుంటే గత 5 ఏళ్ళలో దాదాపు 900 చేశాము. 923 దాకా మనము చేయడం జరిగింది. కానీ 900 అనేది చాలా చాలా తక్కువ. 90,000 మందికి అవసరం ఉంటే కేవలం 900 మనం చేయగలిగాము. ప్రతి సంవత్సరం కూడా ఆర్గన్ డిస్ఫంక్షన్ వల్ల దాదాపు 5 లక్షల మంది చనిపోతున్నారు. వీళ్ళు డొనేషన్ ఇవ్వగలిగితే వేరే వ్యక్తి తప్పనిసరిగా వాళ్ళని బతికించే పరిస్థితి కూడా మనకు ఉంది. అవయవ మార్పిడి చేసే హాస్పిటల్స్ కూడా ప్రభుత్వ రంగంలోనూ ఉన్నాయి, ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే డోనర్స్ ముందుకు రాకపోవడం. డోనర్స్ ఎక్కువగా ముందుకు వస్తే ఈ పరిస్థితి మారుతుంది. అంతేకాకుండా దీని గురించి ప్రత్యేకంగా మనము జీవన్ దాన్ అనే ఒక సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారానే ఈ రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా ఎవరికి అవసరం ఉందో వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా జరుగుతున్నాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, లోపాలు లేకుండా దాంట్లో ప్రయారిటీ బేసిస్ మీదే మనము ఈ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ అనేది ముందుకు చేస్తూ వెళ్తున్నాం. కొన్ని ఇష్యూస్ వచ్చినాయి, ఎస్పెషలీ విత్ రెస్పెక్ట్ టు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. అవి కూడా ప్రైవేట్ రంగంలో జరిగినవి తప్ప ప్రభుత్వం ద్వారా మనము చేపడుతున్న ఈ అవయవ మార్పిడి ఎక్కడ కూడా ఇష్యూ లేకుండా సక్రమంగా జరుగుతుంది. అంతేకాకుండా ఎన్టీఆర్ వైద్య సేవ సంస్థ ద్వారా కూడా మనము కెడవర్ ట్రాన్స్ప్లాంట్కి మనము వెసులుబాటు కల్పించున్నాం. దాంట్లో మార్పిడి తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవడానికి కూడా కలిపి మనము ప్యాకేజెస్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు రావాలి, ఎక్కువగా ముందుకు వచ్చి వాళ్ళు అవయవదానాలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా డాక్టర్స్ కమ్యూనిటీ కూడా చాలా ఎఫర్ట్ తీసుకుంటున్నారు దీని గురించి అవగాహన కల్పించడానికి. ఎన్జిఓస్ కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే ఈ కొత్త విధానాల వల్ల ఇంకా మెరుగైన మనము చికిత్సలు ఇప్పించగలము, ఇంకా ఎక్కువ అవయవ మార్పిడి చేయగలమని నేనైతే. నా మాట ఆవేదనతోనే, వ్యతిరేకతతో కాదు. బుద్ధ కీలక వ్యాఖ్యలు. ఎంపీ కేశినేని పుట్టినరోజు వేడుకలను మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం బుద్ధ వెంకన్న మాట్లాడుతూ పదవి లేకపోవడంతో ప్రజలకు తనను నమ్ముకున్న వారికి ఏమీ చేయలేకపోతున్నా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సిఐల ట్రాన్స్ఫర్స్ విషయంలో ఎమ్మెల్యేల మాట నెగ్గిందన్నారు. 5 సంవత్సరాలు పార్టీ ఓడిపోయిన డే 1 నుంచి మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తిని నేను. విజయసాయి రెడ్డి కారు కోతలు కొడుతుంటే ఆ నోరు మూపించింది నేను అని అంటే తప్పు. నేను అంటే నా వెనకాల మీరందరూ ఉన్నారు. మీ అందరి బలంతో నేను వీళ్ళందరిని ఎదిరించాను. కొడాలి నాని వాడు నోటికి ఇష్టం వచ్చినట్టు వాడుతుంటే వాడికి నోటికి తాళం వేసింది మనం. వంశీగా వాడు పిల్లిలా పారిపోయాడు. వాడేదో మాట్లాడుతుంటే వాడు నోరు మూపించింది నేను. అలాగే రకరకాల కేసులు పెట్టించుకొని 37 కేసులు నా మీద ఫైల్ అయి ఉన్నాయి. నా దౌర్భాగ్యం ఏంటంటే నేను పోటీ చేయకపోవడం. ఇవాళ సీనియర్ పోస్టింగ్లు పడ్డాయి. ఎమ్మెల్యేలుగా రికమెండ్ చేసిన వాళ్ళకే పడ్డాయి, నాకు లేదు. అంటే
పోరాటం చేసిన వాళ్ళకి వీళ్ళు ఎమ్మెల్యే అవ్వాలి. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమ్మెల్యే అవ్వాలి. నాకు అర్థమైపోయింది. ఇప్పుడు మీకు న్యాయం చేయాలన్నా అయితే ఏం చేయలేదు, ఓపెన్గా చెప్పేస్తున్నాం. ఎందుకంటే నా మనసులో దాచుకోవడం నా ఇది కాదు. ప్రతిపక్షంలో పోరాటం చేశాడు, రాష్ట్రం మొత్తం తెలుసు. కానీ వాళ్ళు పోరాటం చేయలేము. కానీ నేను చంద్రబాబు నాయుడు గారు నాకు దేవుడు, లోకేష్ బాబు గారితో జీవితాంతం ఉంటాను, నేను బతుకున్నంత కాలం ఉంటా. కానీ కొన్ని విషయాలు బాధాకరంగా కనబడుతున్నాయి నాకు. ఎందుకంటే ఇది ఎవరికి చెప్పాలి? నేను 7 నియోజకవర్గాలకి పెద్ద కాబట్టి చిన్ని గారికి చెప్తున్నా, ఇది పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళమని. నాకు నేనుగా అడగలేదుగా అక్కడికి వెళ్ళి, సార్ నా మాట సాగట్లేదండి. నా మాట ఎందుకు సాగాలంటే, నా మాట ఎందుకు సాగాలి? మీకోసం సాగాలి, మీ అందరి కోసం సాగాలి. 37 కేసులు నేను పెట్టించుకున్నానంటే 37 కేసుల్లో మీరు ఎంతమంది ముద్దాయిలు ఉన్నారు అందులో? ఇవాళ ప్రతి ఒక్కరు వచ్చి తిరుపతి లెటర్ అడుగుతున్నారు. తిరుపతి లెటర్ ఇవ్వలేని పరిస్థితి. అంటే నాకు తెలిసింది ఏంటంటే, పోరాటం కాదు, ఎమ్మెల్యే ఎవరో బాబు అని ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. నేను చెప్తున్నా, 2029 ఎన్నికల్లో పోరాటం చేశానా సరే నేను టికెట్ తెచ్చుకుంటాను. ఎందుకంటే ఈ ఎన్నికల్లో గెలవడాలు అంటే నాకు 2024 కాంచి జ్ఞానోదయం అయింది. అంతకుముందు వేరుకుండేది, ఇప్పుడు వేరుగా ఉంది. ఎందుకంటే 7 నియోజకవర్గాలకి పార్లమెంట్ అధ్యక్షులు కాబట్టి ఆయన ముందు కూడా నా బాధను వెళ్ళకపోతే ఇది రొటీన్ అయిపోయింది. కష్టపడింది మనం, పోరాటం చేసింది మనం. ఈరోజు అసెంబ్లీలో మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు ఎంతమంది పోరాటాలు చేశారు, ఎంతమంది. ఇది కూడా నేను మాట్లాడలేదనుకో ఇక అనవసరం. నా జీవితమే పోరాటం, నేను పైకి వచ్చిందే పోరాటం మీద. నేను మాట్లాడింది ఆయన దృష్టికి వెళ్ళాలి, అధిష్టానం దృష్టికి వెళ్ళాలి. తెలుగుదేశం